బ్రేకింగ్ న్యూస్ నేటి నుంచి డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాల నూతన అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు నేడు హైదరాబాద్ రానున్నారు. పరిశీలకులు వారికి కేటాయించిన జిల్లాల్లో వారం రోజుల పాటు పర్యటిస్తారు. అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తారు. రాష్ట్రంలో 35 జిల్లాలకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమించేందుకు ఇటీవలే వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 22 మంది పార్టీ సీనియర్ నేతలను పరిశీలకులుగా హైకమాండ్ నియమించింది. వీళ్లు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లనున్నారు. ఆయా జిల్లాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకొని జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే దానిపై వివరాలు సేకరించనున్నారు. దాదాపు వారం రోజుల పాటు పర్యటించిన అనంతరం వారు డీసీసీ అధ్యక్షులుగా ఎవరైతే బాగుంటుందనే దానిపై హైకమాండ్కు 5 పేర్లను సిఫారసు చేయనున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో పేరును పంపనున్నారు. ఆయా జిల్లాల్లో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని పార్టీకి విధేయత, సీనియారిటీ వంటి అంశాలను కూడా గుర్తించి ఇందులో ఒక్కరిని డీసీసీ అధ్యక్షునిగా హైకమాండ్ నియమించనుంది.